వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు తలసీమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారి ప్రసంగం వినండి. ఈరోజు మే 8. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకతలు రెండు. ఒకటి ప్రపంచ రెడ్ క్రాస్ డే, రెండవది ప్రపంచ థలసీమియా డే. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల్లో తలమానికమైనది, అలాగే కోహినూర్ డైమండ్ లాగా ప్రాచుర్యం పొందినది. రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా 160 సంవత్సరాల చరిత్ర కలిగి 200 దేశాల్లో విస్తరించిన స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ రెడ్ క్రాస్ డే మొట్టమొదట మే 8, 1948 సంవత్సరంలో జరుపుకోవటం జరిగినది. మే 8న ఈ రెడ్ క్రాస్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడానికి కారణం రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు, పితామహుడు అయిన హెన్రీ డ్యూనాంట్ యొక్క జన్మదినం. హెన్రీ డ్యూనాంట్ 8 మే 1828 సంవత్సరంలో జెనీవాలో జన్మించడం జరిగినది. ఈయన 30 అక్టోబర్ 1910లో హిడెన్లో మరణించారు. 2026 మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ దినోత్సవం యొక్క ఇతివృత్తం, థీమ్ మానవత్వాన్ని సజీవంగా ఉంచటం. ఈ థీమ్ యొక్క ముఖ్యోద్దేశం సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆరోగ్య సంక్షోభాల బారిన పడిన వారికి సహాయం చేయడంలో స్వచ్ఛంద సేవకుల కీలకమైన పనిని హైలైట్ చేస్తుంది. అలాగే మానవతా చర్యలను పరిరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విపత్తులు, యుద్ధాలు మరియు అత్యవసర పరిస్థితుల సమయంలో కరుణ, మానవత్వం యొక్క ఆవశ్యకతను ఇది ప్రజలకు గుర్తు చేస్తుంది. హెన్రీ డ్యూనాంట్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యాపారవేత్త. 1859 సంవత్సరంలో ఒకరోజు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తుంటే మార్గమధ్యంలో సోల్ఫెర్నో అనే యుద్ధభూమిలో ఫ్రెంచి వారికి, ఆస్ట్రేలియా సైనికులకి మధ్య ఘోర యుద్ధం జరుగుతున్నది. ఒక పక్క 40,000 మంది క్షతగాతులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నారు. వాళ్ళను చూసిన హెన్రీ డ్యూనాంట్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని వారికి తాను, అలాగే సోల్ఫెర్నో గ్రామంలోని స్త్రీలను, ఆడపిల్లలతో కలిసి వారికి కట్లు కట్టి మందులు ఇచ్చి సపర్యలు చేసి వారికి స్వస్థత చేకూరేటట్లు చేశాడు. అంతేకాకుండా అదే యుద్ధభూమిలో ఒక తెల్ల గుడ్డ మీద ఎర్రని రక్తంతో ప్లస్ మార్క్ వేసి దానినే రెడ్ క్రాస్ గుర్తుగా మలచడం జరిగినది. అంతేకాకుండా 1863 జెనీవాలో ఒక ఒప్పందానికి మూలకారకుడు హెన్రీ డ్యూనాంట్. అలాగే 1901లో నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందటం జరిగినది. స్నేహితులు మోసం చేయటం, వ్యాపారంలో దివాలా తీయటం, జీవిత చరమాంకంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా అనారోగ్యం పాలై అసూలు బాయటం జరిగింది. పేదరికానికి లోనైన నోబెల్ బహుమతిలో నుంచి తన కొరకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా అంతటినీ రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా ఇవ్వటం జరిగింది. అందుకే ఆయన ఒక మహనీయ వ్యక్తి. అందుకోసమే ప్రతి సంవత్సరం మనం మే 8న ఆయన గుర్తుగా ఈ రెడ్ క్రాస్ డేని మనం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ తలసీమియా డే. ఈరోజు అతి దురదృష్టకరమైన, బాధాకరమైన రోజు. ఎందరో అన్నం పుణ్యం ఎరగని పసిపాపలు ప్రపంచవ్యాప్తంగా రక్తం తాగే ఈ రాకాసి వ్యాధి బారిన పడి ఎన్నో బాధలు పడుతున్నారు. రక్తం కావాలి, వెంటనే కావాలి. ఎంత తొందరగా దొరికితే అంత మంచిది. బ్లడ్ బ్యాంకులు వాళ్ళకి ఫోన్ చేయాలి, టీవీ ఛానల్లో స్క్రోలింగ్లు వేయించాలి, ఇంటర్నెట్లో దాతలను వెతకాలి, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలి. సమయం మించిపోతుంది. ప్రతి నిమిషం అమూల్యమైందే. ప్రతి రక్తపు చుక్క విలువైందే. అయ్యో, పసివాడు అల్లల్లాడిపోతున్నాడే, క్షణక్షణానికి బలహీనపడుతున్నాడు. మొహం పాలిపోతుంది, కనురెప్పలు బరువెక్కుతున్నాయి. ఆలస్యమైతే బిడ్డ ప్రాణాలు దక్కవు. రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య రక్తం కొరత. ఏటా మరో 2,000 మంది ఈ జాబితాలో చేరుతున్నారు. ఈ చిన్నారుల రక్తంలో జన్యులోపంతో పుడుతున్నారు. ఈ చిన్నారుల జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు ప్రతి 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించాలి. కనీసం సంవత్సరానికి 10 సార్లన్నా రక్త మార్పిడి జరగాలి. లేకపోతే వీరు జీవించటం కష్టం. బడికెళ్లవలసిన వయస్సులో బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. చాక్లెట్లు చప్పరించవలసిన నోటితో చేదుమందులు మింగవలసిన దుస్థితి. ఈ తలసీమియా చిన్నారుల వ్యధ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మ వడిలో, ఒక అడుగు మృత్యు వడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ మృత్యువు కరాల కరవాలానికి బలియే చివరకు మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారు ఈ తలసీమియా చిన్నారు. తలసీమియా వ్యాధి జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో జలగాటమాడే వ్యాధి. దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే
ఈ దుస్థితికి కారకులు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అని తెలిస్తే ఎవరికైనా మనసులో బాధ గూడు కట్టుకొని అది కళ్ళల్లో కన్నీళ్ళై సుడులు తిరగక మానదు. అభం శుర్భం తెలియని పిల్లలకు ఈ కష్టాలేమిటి? ఆడుతూ పాడుతూ గడపవలసిన వయస్సులో ఈ సూదులేమిటి? ఈ రక్త మార్పుడులేమిటి? తరచి చూస్తే, వాస్తవంగా ఆలోచిస్తే ఆ పాపం మనదే, మొత్తంగా సమాజానిదే. అందుకే పెళ్లికి ముందే వధూవరులిద్దరూ తలసీమియా మైనర్ అవునో కాదో నిర్ధారించుకుని ముందుకు సాగాలి. వివాహం చేసుకుపోయే స్త్రీ పురుషులిద్దరూ తలసీమియా మైనర్లు కాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. లేకపోతే మనం చేసే ఈ చిన్న పొరపాట్లే పసిపాపల జీవితాలకు శాపమై వాళ్ల నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జన్యు సంబంధమైన జబ్బులకు మూల కారణం మేనరికాలు. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరగటమే. తాతగారంటారు, మనవడి పెళ్లి మనవరాలితో జరిగితే కన్ను మూస్తానని. అమ్మ అంటుంది అమాయకంగా, అమ్మాయిని తమ్ముడికిస్తే సుఖపడుతుందని. అన్న అంటాడు, అమ్మాయిని మేనల్లుడికిస్తే అమ్మాయి ఆలనా పాలనా చక్కగా చూసుకుంటాడని. చూశారా, వీళ్ళని అమాయకులు అనుకోవాలా, లేకపోతే పసిపాప జీవితాలని పణంగా పెట్టి తమ ఆలోచనలకు రూపమిస్తున్న అవకాశవాదులనుకోవాలా? యువతీ యువకుల్లారా, మీరే ఈ సమాజానికి ఆశాదీపాలు. మీరే వీళ్ళని మార్చాలి. వివాహానికి ముందు రక్త పరీక్ష చేసుకొని నిర్ణయాలు తీసుకోవటం మన చేతుల్లో ఉందని గ్రహించాలి. తలసీమియా 2 రకాలు. మొదటిది తలసీమియా మైనర్. వీరిని తలసీమియా వాహకులు లేదా క్యారియర్స్ అంటారు. రెండవది తలసీమియా మేజర్. ఇది జబ్బు లక్షణం. తలసీమియా మైనర్ ఏ విధమైన జబ్బు లక్షణాలు కానీ ఇంకే విధమైన అనారోగ్యం కలగదు. వారు కేవలం ఈ తలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. 2 తలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టిన పిల్లలు 25% మంది తలసీమియా మేజర్లు, 50% మంది తలసీమియా మైనర్లు, 25% మంది ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే. కొన్నిసార్లు ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కూడా ఉండవచ్చు. తలసీమియా వ్యాధి హిమోగ్లోబిన్లో ఇతర జన్యు లోపాల వ్యాధులతో కూడా కలిసి రావచ్చు. వాటిలో ముఖ్యమైనది హిమోగ్లోబిన్ ఈ తలసీమియా. ఈ రకమైన వ్యాధిగ్రస్తులు కంబోడియా, థాయిలాండ్, అలాగే భారతదేశంలో కొన్ని చోట్ల కనిపిస్తారు. ఈ వ్యాధి బీటా తలసీమియా మేజర్, అలాగే తలసీమియా ఇంటర్మీడియాలను పోలి ఉంటాయి. హిమోగ్లోబిన్ ఎస్ తలసీమియా. వీరు ఆఫ్రికా మధ్యధరా ప్రాంతాల్లో ఉంటారు. వీరి జబ్బు లక్షణాలు సికిల్ సెల్ ఎనిమియాని పోలి ఉంటాయి. ఇందులో ఇంకొక లక్షణం ఏమిటంటే స్ప్లీన్ బాగా పెద్దదిగా ఉంటుంది. హిమోగ్లోబిన్ సి తలసీమియా. వీరు మధ్యధరా ప్రాంతాల్లో అలాగే ఆఫ్రికాల్లో ఉంటారు. హిమోగ్లోబిన్ సి బీటా తలసీమియాలో రోగ లక్షణాలు తీవ్రమైన రక్తహీనత, అలాగే స్ప్లీన్ కూడా వాయటం జరుగుతుంది. చివరిది హిమోగ్లోబిన్ డి తలసీమియా. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో అలాగే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో కనిపిస్తారు. 2008 సంవత్సరంలో స్పెయిన్లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న అన్నకి అతని చెల్లెలి బొడ్డిత్రాడులోని రక్తాన్ని భద్రపరిచి దానిలో నుంచి సేకరించిన కణాలను తలసీమియా వ్యాధితో బాధపడుతున్న అన్నకి ఎక్కించడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తిగా విజయవంతమైంది. అలాగే చెన్నై, కోయంబత్తూర్లలో 2009లో కొంతమంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఒక తలసీమియా చిన్నారికి అతని సోదరి బొడ్డుత్రాడులో నుంచి సేకరించిన కణాలతో చికిత్స చేశారు. ఈ ప్రక్రియ కూడా విజయవంతమైంది. ప్రపంచంలో అందరికన్నా ఈ వ్యాధి వాహకులు అనగా క్యారియర్స్ ఎక్కువగా మాల్దీవుల్లో ఉన్నారు. సుమారు ఆ దేశ జనాభాలో 16% మంది తలసీమియా వాహకులు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆఫ్రికా మరియు అమెరికాల్లో కూడా ఉన్నారు. అలాగే తారు తెగకు చెందిన ప్రజలు వీరు నేపాల్లోని తెరాయ్ ప్రాంతంలో అలాగే భారత్ నేపాల్ సరిహద్దుల్లో కూడా ఉన్నారు. ఈ తెగవారికి మలేరియా వ్యాధి బాధించిన ఆధారాలు లేవు. అందుకే తారు తెగవారు మలేరియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా నివసించగలుగుతున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులను మలేరియా బాధించదు. అలాగే మధ్యధరా ప్రాంతానికి చెందిన అరబ్బులు, ఆసియావాసులు వారిని కూడా మలేరియా వ్యాధి బాధించదు. మాల్దీవులకు చెందిన వారిలో ప్రపంచంలో అత్యధిక శాతం సుమారు జనాభాలో 18% మంది తలసీమియా వాహకులు. అలాగే సైప్రస్ జనాభాలో 16% మంది, అలాగే థాయిలాండ్లో 1%, చైనా, భారతదేశ, పాకిస్తాన్లో తలసీమియా వాహకులు కూడా ఉన్నారు. అలాగే గ్రీసు, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ నుంచి వచ్చిన వారి నుంచి కూడా ఈ వ్యాధి ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారికి వ్యాపించినది. ఇప్పటి వరకు తలసీమియా రోగులకు అందుబాటులో ఉన్న ఏకైక శస్త్రచికిత్స ఎముక అంటే మూలుగా మార్పిడి. దీనికి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. విజయ అవకాశాలు మాత్రం 30% మాత్రమే. అలాగే కొందరికి
రక్త మార్పిడి చేయటం, కొందరికి మందులు, పౌష్టికాహారం ద్వారా, కొందరికి స్ప్లీను మరియు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స ద్వారా తీసివేయటం ద్వారా, ఇవన్నీ వారి జబ్బు లక్షణాలు బట్టి చేయటం జరుగుతుంది. పదే పదే రక్తం ఇవ్వటం వల్ల శరీరంలో ఇనుపధాతు నిల్వలు పెరిగిపోతాయి. ఈ ఇనుపధాతువు శరీరంలో నుంచి బయటికి పంపించడానికి చీలియేటింగ్ ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ అవసరం అవుతాయి. స్వచ్ఛంద రక్తదాతలారా, మానవత్వం మూర్తీభవించిన దయాశాలులారా, మీ రక్తదానం ఈ తలసీమియా చిన్నారుల పాలిటి జీవన సంజీవిని అని మరవద్దు. ఎప్పుడు రక్తదానం చేయాలన్నా ఈ చిన్నారులను మరవద్దు. ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తుందన్న సంగతిని గుర్తుంచుకోండి. ఎవరికైనా, అంటే గర్భిణీ స్త్రీలు, శస్త్రచికిత్స చేయించుకునేవారు, ఏదైనా అనివార్య కారణాల వల్ల రక్తం అందకపోయినా నెట్టుకు రాగలరు. కానీ తలసీమియా చిన్నారికి రక్తం అవసరం పడినప్పుడు రక్తం దొరకకపోతే వారి బాధ వర్ణనాతీతం. అది వారికి జీవన్మరణ సమస్యే. అందుకే ఈ వ్యాధి ఎవరికీ రాకూడదనే నా ఆకాంక్ష. అలాగే ఈ తలసీమియా పిల్లలకు రక్తం కోసం నిరీక్షించవలసి రాకూడదనే నా కోరిక. అలాగే ఈ కార్యక్రమం ద్వారా నా మొబైల్ నెంబర్ను తెలియజేస్తున్నాను. ఎవరికైనా తలసీమియా చిన్నారులు రక్తం అందని పరిస్థితుల్లో నన్ను సంప్రదిస్తే, అలాగే మా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్, ఇది జిఎస్ రాజు రోడ్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉంది. ఇచ్చటికి వచ్చినా మేము తలసీమియా చిన్నారులకు కావలసిన రక్తాన్ని ఉచితంగా ఇస్తామని తెలియజేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ 9441902311. మరొకసారి 9441902311. ప్రతి వారి లోపల జాలి, కరుణ అనే ఒక భాగం ఉంటుంది. దాన్ని మనం వెలికి తీస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు. స్పందించి ముందుకు వచ్చి రక్తదానం చేస్తారనే ఆశతో ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా గుర్తించి ఈ తలసీమియా పిల్లలను ఆదుకోవడానికి మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్కి వచ్చి రక్తదానం చేస్తే మీ సహాయాన్ని నిరుపయోగం కాకుండా సద్వినియోగం చేస్తూ ఈ తలసీమియా పిల్లలకి ఉచితంగా ఇచ్చి మేము వాళ్ళని ఆదుకుంటామని సవినయంగా మనవి చేస్తున్నాం. మనకి ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. మనలో ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు? ఏ దానమైనా విద్య, విజ్ఞానం ఇవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. రక్తదానం కేవలం మంచి మనసుతో ముడిపడింది. మీరంతా మంచి మనసు ఉన్నారు. ఈ రక్తదాన మహాయజ్ఞంలో పాల్గొని తలసీమియా చిన్నారులను ఆదుకోవాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. వరల్డ్ రెడ్ క్రాస్ డే మరియు తలసీమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.